హాయ్ అండి. చూడండి, కిచెన్కి కావాల్సిన టిప్ అయితే నేను చెప్తాను. ఇదైతే వాటర్ ఫీవర్ ఉంటుంది కదా, ఇది అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటా ఉండాలా, లేదంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ అట్లంతా కిడ్నీలు ఇన్ఫెక్షన్ అదంతా వచ్చేస్తూ ఉంటుంది. ఇదైతే ఎంత పాచి కట్టింది చూడండి. నేనైతే ఒక వారం రోజులతో నుంచి దీంట్లో నీళ్ళే అసలు వాడుతూ ఉండలేదు. ఇది ఇలా చూపిస్తాం, వీడియో తీద్దామని చెప్పేసి దీన్ని అయితే ఇలా పెట్టేస్తున్నాను. చూసారు కదా, మేమైతే బయట నీళ్ళు కొనుక్కుంటాము. దీన్ని ఇలా ఎట్లా క్లీన్ చేయాలని చూపిద్దామని చెప్పేసి ఇదంతా ఇలా పాచి కట్టేదాకా ఇట్లే వదిలేస్తున్నాను. ఇదైతే ఇట్లా పాచి కట్టేసింది. చూసారు కదా, ఎంత గ్రీన్ కలర్ అంతా ఉంది. ఇది వాటర్ ఫీవరు ఎలా క్లీన్ చేసుకోనాలా అనేది. ఇదైతే నిమ్మకాయ ఉంటుంది కదా, ఈ నిమ్మకాయనైతే కట్ చేసుకోనాలా. చూడండి, నిమ్మకాయతో క్లీన్ చేస్తేనే దాంట్లో క్రిములు అట్లంతా ఉంటే పోతాయి. ఫంగస్ క్రిములు ఇవంతా ఉంటాయి కదా, ఈ పాచి అంతానా ఈ నిమ్మకాయతో క్లీన్ చేస్తేనే మనకి బాగా క్లీన్ అయ్యేది. ఇదైతే తీసుకొనేసి ఇలా తిక్కేస్తాము. చూడండి, ఇదే పాచి అంతా దానికి వచ్చేస్తూ ఉంది. అలా కడిగేస్తూ ఉంటే నిమ్మకాయతో క్లీన్ చేస్తూ ఉంటే వస్తూ ఉంది పాచి. మన ఇళ్ళల్లో అయితే ఉంటాయి కదా, అప్పుడప్పుడు మనము ఇలా క్లీన్ చేసుకుంటా ఉంటే ఒక 15 రోజులకు ఒకసారి అట్లంతానా చాలా బాగుంటుంది. ఇది వాటర్ ఫీవరు అట్లే కూడా వాడుకోకూడదు, మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. అది కూడా అంతే, మిషన్ ఉంటుంది కదా, దానికి కూడా అంతా అట్లా అయిపోయింది. దానికి కూడా నిమ్మకాయ అయితే తిక్కేసేయాల. నిమ్మకాయ తిక్కేసి నీట్గా ఒకటి క్లాత్ తీసుకొనేసి నీట్గా అంతా తుడిచేసేయాల. ఇదైతే ఇట్లా అంతా క్లీన్ చేసేయాల. చూడండి, క్లాత్ తీసుకొని క్లీన్ చేసేయాల. ఇది కూడా పాచి కట్టేసింది, ఎందుకంటే నీళ్ళు లోపల ఉంటుంది ఇది కూడాను. అందుకోసమే దీన్ని కూడా ఇలా క్లీన్ చేసుకోనాల మనము. క్లీన్ అయిపోయింది. ఇది ఎంత పాచి వచ్చేసిండేది. దీన్ని అయితే ఇప్పుడు తోముతా ఉన్నాను కదా, ఫుల్ ఒక నిమ్మకాయ ఎంత అయిపోతుంది దీనికేనో నీట్గా తోమేస్తే. అక్కడక్కడ ఏమన్నా ఉంటే సర్కిల్లో ఏమన్నా ఉంటే మూలలో అట్లా మనము యూజ్ చేయకుండా బ్రష్ ఉంటుంది కదా పక్కనేసిండేది, అదైతే తీసుకొనేసి ఆ బ్రష్తో అయితే ఇట్లా తీసుకోవచ్చు. నాకైతే అంతా వచ్చేసింది, నేను బ్రష్ చేయలేదు అందుకేనే. ఇదైతే ఇప్పుడు కడిగేస్తాను. నిమ్మకాయతో కడిగినాను కదా అంతానా, నీళ్ళతో అంతా కడిగేస్తాను. ఇప్పుడు విమ్ జెల్ ఉంటుంది కదా, అదైతే తీసుకొని స్క్రబ్బర్తో అంతా నీట్గా ఇలా తోమేస్తాము. అంతా క్లీన్గా అయిపోతుంది. లేదంటే మనం ఇట్లా వాష్ చేయకపోతే ఎంత పురుగులు పడేది ఎంత అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే గ్రీన్ కలర్ అంతా పాచి వచ్చేసింది. అట్లా వారం రోజులు అట్లే వదిలేసాము మేము. దీన్ని నీళ్ళు కూడా వాడుకుంటా ఉండలేదు, తీసుకుంటానే లేదు నీళ్ళు. బయట నుంచి కొనుక్కొని తాగుతూ ఉన్నాం మేము. ఇది ఇట్లా వీడియో క్లీన్ చేసేది ఎట్లా అని చూపిద్దామని నేను ఇదన్నా అంతా వదిలేస్తున్నాను. చూస్తారు కదా ఎంత క్లీన్గా అయిపోతుందో. దీన్నైతే ఇట్లా మూత పెట్టేస్తాము. బాగా నీట్గా కడిగేసినాను దాంతో. తినండి, ఎంత శుభ్రంగా ఉంది చూడండి, చాలా బాగుంది. నీళ్ళు కూడా మనకి బాగా మంచిగా వస్తాయి ఫ్రెష్గా. ఇప్పుడు మనము అది ఆన్ చేస్తే, ఇదైతే ఆన్ చేస్తున్నాము. క్లీన్గా ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేసుకొని మన ఇంట్లో మనమే క్లీన్గా చేసుకొని తాగేస్తూ ఉంటే బాగుంటుంది. బయట అయితే ఎంత అవి ఇవి వేసేస్తూ ఉంటారు కదా, బ్లీచింగ్ అంటే ఏమేమి వేస్తూ ఉంటారు. మనం ఇంట్లోనే ఇట్లా తెచ్చుకొనేసి పెట్టుకొనేసి చూడండి ఎంత బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.